హైడ్రాపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. పేద మధ్యతరగతి ప్రజలే హైడ్రా టార్గెటా అనే ప్రశ్నలు లేవనెత్తింది. ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించింది. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, పెద్దలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత అన్న హైకోర్టు హైడ్రా కమిటీ విధానంపై మరోసారి తీవ్రంగా స్పందించింది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు కొందరిపై మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయని నిలదీసింది. మియాపూర్, దుర్గం చెరువు పరిసరాల్లో అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏంటో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రాంతాల్లో ఎంతమంది అక్రమంగా స్థలాలు ఆక్రమించుకున్నారు, ఏ నిర్మాణాలు అనుమతులు లేకుండా నిర్మించబడ్డాయి అనే అంశాలను తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిటీ వాస్తవంగా అందరికీ సమానంగా న్యాయం చేస్తుందా లేదా అనే అంశంపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. ప్రబల వర్గాలు, అధికార పరిధిలో ఉన్న వారికి హైడ్రా ఏమాత్రం నష్టం కలగకుండా ఉంటే సామాన్య ప్రజలపై మాత్రం కఠినంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. హైడ్రా పనితీరు ఆశాజనకంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం హైడ్రా ఏర్పాటును సమర్థించవచ్చు, కానీ దీనివల్ల ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హైడ్రా కమిటీ పనితీరును సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించింది. మీరాలం చెరువు పరిసరాల్లో ఆక్రమణలపై స్పష్టత కోసం హైకోర్టు ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆదేశించింది. సంబంధిత అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా అనే మహిళ కోర్టును ఆశ్రయించగా విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రాపై ఘాటుగా స్పందించింది.